ఏ పనైనా చేస్తే గాని తెలీదు ఎంత కష్టమనేది. మీరు జాబ్ చేసే వుమెనా? మీరు టీచర్‌గా చేస్తున్నారా? అయితే ఒకసారి మీ పాదాలు చూపించండి. మీ పాదాలకు శతకోటి దండాలు తల్లి. ఈ ఒక్కరోజు మా వాళ్ళతో పాటు నేను కూడా బయలుదేరుతున్నా. పిల్లల్ని రెడీ చేసేసా. వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసా. లంచ్ కూడా రెడీ చేసి బాక్స్‌లో కూడా పెట్టేసా. ఇప్పుడు టైం 9 అవుతుంది. ఇంకా నేను బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. ఎక్కడివెక్కడ పడేసా. పిల్లలకి స్కూల్ టైం అవుతుందని గబగబా వెళ్తున్నా. నేను కూడా మా వాళ్ళతో స్కూల్‌కి వెళ్తున్నాలేండి. మా అక్షయ్ బ్యాగ్ చాలా బరువుగా ఉంది. మొన్న అన్ని బుక్స్ తీసుకురమ్మని చెప్పా. ఏమైనా పెండింగ్స్ ఉంటే రాపిచ్చేద్దామని. బుక్స్ అన్ని ఉండేసరికి చాలా బరువుగా ఉంది. ఇంక ఈ బ్యాగ్ తీసుకొని తనదేమో సెకండ్ ఫ్లోర్ అంత పైకి ఎలా ఎళ్ళిద్దిలే అనేసి నేనే తీసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయమ్మ నన్ను ఆపేసింది. క్లాస్ రూమ్‌కి ఎవరు రాకూడదమ్మా అనేసి ఇంకా ఆయమ్మ ఆ బ్యాగ్‌ని తీసుకొనెళ్ళింది. అదండి సంగతి. పొద్దున్నే మా వాళ్ళతో పాటు బయలుదేరటానికి కారణం. సరే జాబ్ చేసే ఆడవారికి ఎందుకు దండం పెట్టానంటే, ఈ ఒక్క రోజే మా వాళ్ళతో బయలుదేరటానికి ఎంత హడావుడి పడిపోయానో, మళ్ళీ తిరిగి వచ్చాక కనీసం టిఫిన్ చేసుకోవడానికి కూడా ఓపిక లేదు. ఇంకెలాగో ఇంటి ఓనర్ బ్రేక్‌ఫాస్ట్ తెచ్చి పెడితే శుభ్రంగా తింటున్నా. ఎంతైనా ఇంట్లో ఉండి పనులు చేసుకోవటం వేరు. బయట నుండి వచ్చి అదేనండి ఆఫీస్ నుండి వచ్చి ఇంట్లో పనులు చేసుకోవటం చాలా కష్టం. అందులో పొద్దున్నే ఇంట్లో పనులన్నీ చేసుకొని ఆఫీస్‌కి పరిగెత్తడం చాలా పెద్ద కష్టం. ఇలా సింక్ నిండా నిండిపోయిన అంట్లు తోమాలంటే ఇంకా అయినా ఏ మాటకి ఆ మాటగానండి యాడుంటదండి వాళ్ళకి ఓపిక. వామ్మో! బయట జాబ్ చేసొచ్చి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, మొగుడిని చూసుకుంటూ, పనులు చేసుకుంటూ అందుకేనండి వాళ్ళు మాత్రం అమ్మో! మామూలోళ్ళు కాదండి.